అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2024 డిఎస్సి తెలంగాణ డిఎస్సికి సంబంధించిన తెలుగు ప్రశ్నలను గురించి, అంటే 2024లో డిఎస్సిలు అడిగినటువంటి తెలుగు ప్రశ్నల గురించి తెలుసుకుందాం అండి. ఇది పార్ట్ 2 రెండవ వీడియో అనమాట. దీనికి ముందు మొదటి వీడియో ఒకటి చేశాను. ఒకసారి ప్రశ్నలు గమనిద్దాండి. ప్రశ్నలు ఎందుకంటే తరచుగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ కాస్త ముఖ్యమైన ప్రశ్నలు అనేక సార్లు పునరావృతం అవటం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఉపయుక్తమవుతాయి అనేది ఈ ఆలోచన. మొదటి ప్రశ్న, శబ్నం కవితా సంపుటి నుండి గ్రహించిన పాఠం. శబ్నం అనేటువంటి కవితా సంపుటి నుంచి ఏ పాఠాన్ని గ్రహించారు? పాఠం యొక్క మొదటి పేజీ, అంటే పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి విషయ సూచి అంటాం కదా, ఇండెక్స్ ఖచ్చితంగా తెలియాలి. పాఠం పేరు ఉంటుంది, ఇతివృత్తం ఉంటుంది, అలాగనే ప్రక్రియ ఉంటుంది, కవి పేరు ఉంటుంది. అవి తెలుసుకోవటం చాలా ముఖ్యం. వాటి నుంచి ఎక్కువగా రావటానికి కూడా అవకాశం ఉంది. శబ్నం అనేటువంటి కవితా సంపుటి నుంచి గ్రహించిన పాఠం ఏది అన్నాడు. ప్రేరణ, చీమలబారు, అమ్మ జ్ఞాపకాలు, సీత ఇష్టాలు. ప్రేరణ, చీమలబారు అనేటువంటిది 6వ తరగతి పాఠం. ప్రేరణ, అమ్మ జ్ఞాపకాలు, సీత ఇష్టాలన్నీ కూడా, ఈ 3 కూడా 7వ తరగతికి సంబంధించినవి. ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పాఠం. తమిళనాడులో జన్మించినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన పూర్తి పేరు కూడా తెలుసుకోవాలి, అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఎందుకంటే బాగా పేరు గడించినటువంటి శాస్త్రవేత్త. ఎన్డి తివారీ గారితో ఒక విజేత ఆత్మకథ అనేటువంటి పేరుతో ఆయన తన జీవిత చరిత్రను రచించడం జరిగింది. ఆంగ్లంలో అయితే ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ. అది గుర్తుంచుకోండి. భారతరత్న అనేటువంటి అత్యున్నత పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. పద్మభూషణ్, పద్మవిభూషణం బిరుదు అంకితులు అన్నమాట. చీమలబారు, ఇంకొక విషయం గమనించండి. ప్రేరణ పాఠం నుంచి 2025 జనవరిలో జరిగినటువంటి టెట్లో ఒక మంచి ప్రశ్న ఇచ్చాడు. చాలా కఠోరమైన ప్రశ్న. ఏమిటంటే, పాఠంలో వచ్చేటువంటి ఒక డైలాగ్ అన్నమాట. జీవితంలో విజయం సాధించాలంటే కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవటం అనేటువంటి 3 విషయాల మీద పట్టు సాధించాలి, 3 విషయాలు కలిగి ఉండాలి అని అబ్దుల్ కలాం గారితో అన్నది ఎవరు అనేటువంటిది అనమాట. ఈదరై సొలోమన్. అలాంటి నుంచి లోతైన ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం మార్పు కోల్పోవడానికి అవకాశం ఉండటం జాగ్రత్త. చీమలబారు అనగానే చీమలు అనగానే మనకి గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరంటే పొట్లపల్లి రామారావు గారు గుర్తు రావాలి. చీమలబారు, పొట్లపల్లి, పంచదార పొట్లమో బెల్లం పొట్లమో పట్టేటువంటి చీమలు అనమాట. చీమలబారు, పొట్లపల్లి రామారావు. అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. శబ్నం అనేటువంటి కవితా సంపుటి నుంచి ఇచ్చినటువంటి పాఠమే అమ్మ జ్ఞాపకాలు. గుర్తుంచుకోండి. శబ్నం టి కృష్ణమూర్తి యాదవ్ గారు 2 రచనలు మనకి కవి పరిచయంలో ప్రస్తావనలో జరిగింది. ఒకటి తొక్కుడు బండ, 2 శబ్నం. 2 కూడా కవితా సంకలనాలే. అంటే ఆయన రాసినటువంటి కవితలన్నింటినీ కూడా ఒక పుస్తకంగా రూపొందిస్తే దాన్ని సంకలనం అంటారు. కవితా సంకలనాలు 2 కూడా కవితా సంకలనాలే. అమ్మ జ్ఞాపకాలు, ఇది శబ్నం 1, తొక్కుడు బండ 1. ఇంకా దీంట్లో మరి ఒక మంచి ప్రశ్న ఏమిటంటే, టి కృష్ణమూర్తి యాదవ్ గారి యొక్క తొలి కవితా సంకలనం పేరేమిటి అంటాడు. అడిగాడు కూడా గతంలో. ఏమిటంటే తొక్కుడు బండ. ఈయన రెండింటిని గుర్తుపెట్టుకోవటం ఎట్లాగంటే, తొక్కుడు బండ ఆడేటప్పుడు శబ్దం వస్తుంది, తొక్కుడు బండ ఆడితే శబ్దం వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే తొక్కుడు బండ. శబ్దం కాదు, గుర్తు కోసం చెప్పాను. శబ్నం. అమ్మ జ్ఞాపకాలు, అది చాలా చక్కటి పాఠం. అమ్మ చిన్నప్పటి నుంచి పెంచినటువంటి అమ్మ తాలూకా జ్ఞాపకాలన్నింటినీ నెమరు వేసుకునేటువంటి కవిత విధానం మనకి అందులో కనిపిస్తుంది అన్నమాట. అంతే కదా, ప్రతి మనిషికి
ఇంచుమించుగా బాల్యంలో అమ్మ తాలూకా జ్ఞాపకాలు కొన్ని ఉంటూనే ఉంటాయి. మనం పాఠశాలకు వెళ్ళామనుకోండి, బాల్యంలో మనం పాఠశాలకు వెళ్ళొచ్చే లోపు అమ్మను ఎక్కడన్నా విందుకు పిలిస్తే, భోజనానికి వెళితే అమ్మ వస్తూ అమ్మకు వడ్డించిన వాటిల్లో స్వీటు హాటు ఇలాంటివన్నింటినీ ఒక గ్లాసులోనో లేకపోతే తన పైట చెంగులోనో కప్పుకొని వచ్చి ఇస్తుంది, పిల్లవాడికి పెడుతుంది. బడి నుంచి వచ్చిన తర్వాత ఇదిగోరా అని. ఎందుకని? అమ్మకు స్వీటు హాట్ ఇష్టం ఉండదా? కాదు, అమ్మ గొప్పతనం అది. అలాంటి జ్ఞాపకాలను టి కృష్ణమూర్తి యాదవ్ గారు చాలా చక్కగా అమ్మ బాల్యంలో తనకి ఏమేం చేసిందో ఆ జ్ఞాపకాలన్నింటినీ అమ్మ జ్ఞాపకాలు అనే పేరుతో రచించినటువంటి పాఠం అన్నమాట. శబ్నం నుంచి గ్రహించబడింది. సీత ఇష్టాలిక. సీత ఇష్టాలు వచ్చేసరికి ఇది బుర్రకథ కాబట్టి దేని నుంచి గ్రహించింది కాదు, ఇది బుర్రకథ. షేక్ నాజర్ గారు బుర్రకథ పితామహుడు. రెండో ప్రశ్న కాబట్టి స్నబ్నం అనే కవితా సంపుటి నుంచి గ్రహించింది ఏంటంటే అమ్మ జ్ఞాపకాలు. టి కృష్ణమూర్తి యాదవ్ గుర్తుంచుకోండి. ఆయన మొదటి సంకలనం వచ్చేసరికి తొక్కుడు బండ, రెండవది వచ్చేసరికి శబ్నం. రెండు కూడా కవితా సంకలనాలే, గేయ కవితలు అంటారు అన్నమాట. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్న కవి ఎవరు? సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్న కవి ఎవరు? గుర్రం జాషువా, పొట్లపల్లి రామారావు, శేషం లక్ష్మీనారాయణాచార్య, గోనబుద్ధారెడ్డి. గోనబుద్ధారెడ్డి కాదు. ఎందుకని? గోనబుద్ధారెడ్డి రచించింది రంగనాథ రామాయణం, ఎప్పుడో 13వ శతాబ్దానికి చెందిన కవి. కాబట్టి సామాజిక సమస్యలు, ఆధునికమైన సామాజిక సమస్యలను పరిష్కరించడం కోసం పద్యాన్ని ఆయుధంగా మలుచుకున్న కవి. శేషం లక్ష్మీనారాయణ కాదు, అభినందన అనేటువంటి పాఠాన్ని రచించిన కవి. పొట్లపల్లి రామారావు ఇప్పుడే చెప్పుకున్నాగా, చీమల బారు, చీమల మీద సందేశం ఇచ్చినటువంటి, చీమల మనిషికి ఏమి నేర్పుతాయో సందేశం ఇచ్చారు. ఇక సామాజిక సమస్యలంటేనే మనకు గుర్తొచ్చే కవి గుర్రం జాషువా గారు. గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించిన గుర్రం జాషువా గారు తన జాతి జనుల ఆర్తగీతాన్ని తన కవిత్వం ద్వారా, గబ్బిళం మొదలైనటువంటి కవిత్వం ద్వారా, తన కావ్యాల ద్వారా వెలుగుచ్చిన కవి. తాను పడిన బాధలు, తన జాతి జనులు పడుతున్న బాధలను ప్రపంచానికి చాటినటువంటి గొప్ప కావ్యం గబ్బిళం. అందుకనే ఆయనే అంటాడు, నాదు కన్నీటి గాథను సమన్వయము చేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరం. నేను అర్థం కావాలంటే అందరికి అర్థం కాను. ఆర్ద్ర హృదయం కలిగిన వారు కొంతన్న ఆర్ద్ర హృదయం ఉండాలి, దయగలిగిన హృదయం ఉంటే నేను అర్థం అవుతానంటాడు. కాబట్టి సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా వాడిన కవి గుర్రం జాషువా గారు. 7వ తరగతిలో శిల్పి అనేటువంటి పాఠ్యాంశంలో శిల్పికి కవికి మధ్య వ్యత్యాసం ఏంటనేది ఇస్తాడు. శిల్పి, కవి. ఒక పద్యంలో ఎక్కువ భాగం శిల్పేలండి. శిల్పి ఎంత మహోన్నతుడో చెప్పినటువంటి కవి. గుజ్జనగూళ్ళు ఆట ఆడిన వారెవరు? గుజ్జనగూళ్ళు ఆట ఆడిన వారు రుక్మిణీదేవి. జవాబు రుక్మిణీదేవి. సీతాదేవి, గంగాదేవి, పార్వతీదేవి కాదు, రుక్మిణీదేవి. గుర్తుంచుకోండి. కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసినది ఎవరు? కళారూపాల ద్వారా. కళారూపాలంటే ఏమిటి? బుర్రకథ కానీ, హరికథ కానీ, కోలాటం కానీ, ఒగ్గు కథ కానీ, యక్షగానాలు కానీ, వీటన్నింటినీ కళారూపాలు అంటారు. అలాంటి కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యం చేసినది ఎవరు? ఆప్షన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు. ఒక్కళ్ళనే ఉంచి మిగిలిన వాళ్ళు ఎవరో కళలతో సంబంధం లేని వాళ్ళని. దేవులపల్లి కాదు, కళలతో సంబంధం లేదు. రచనలు అయితే రాశారు కానీ కళాకారుడు కాదు. గుర్రం జాషువా గారు అద్భుతమైన రచనలు చేశారు కానీ కళాకారుడు కాదు. దాశరథి, రంగాచార్యులు ఉన్నారు, కృష్ణమాచార్యులు ఉన్నారు, కళాకారులు కాదు. చక్కటి గ్రాంధిక భాషలో పాటలు కానీ లేకపోతే గ్రాంధిక భాషలో కావ్యాలు కానీ రాసిన వారే. సుద్దాల హనుమంతు పల్లెటూరు పిల్లగాడు కదా. సుద్దాల హనుమంతు బుర్రకథలు, పెట్టల దొర ఇలాంటి హేతువాది అన్నమాట. చక్కటి ముందు గుమస్తా ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయటానికి ఎంత పాటుపడాలో అంత పాటుపడిన కవి, కళాకారుడు సుద్దాల హనుమంతు. అది సరైన జవాబు. 5. ఎలుక విందు పాఠం ఇతివృత్తం ఏమిటి? ఎలుక విందు పాఠం ఇతివృత్తం ఏమిటి అంటే మనకు విషయ సూచిక ఇండెక్స్లో ఉంటాయి. ప్రతి పాఠ్య పుస్తకం ఇండెక్స్ జాగ్రత్తగా పరిశీలించుకుంటే డైరెక్ట్ బిట్లు అనమాట. అయితే అట్లా గుర్తుండవు మనకి. పాఠంలోని విషయాన్ని కూడా చదివి ఉండాలి. చదివి ఉంటే
స్ఫురణకు వస్తాయి అన్నమాట. ఎలుక విందు 4వ తరగతి పాఠం. పిల్లల స్వభావమా, భాషాభిరుచ, హాస్యమా, పర్యావరణమా? సహజంగా మనం ఏమిటనే దాన్ని ఎలుక విందు అనగానే పిల్లల స్వభావం ఏమో దగ్గరగా ఉందనుకుంటాం. పేపర్ సెటర్ కూడా చాలా అదా ఇదా అనే పదాలు ఇస్తుంటాడు అనమాట. హాస్యమేమో ఎలుక విందు అంటే ఎలుక విందు చేయటం ఏంది, అది నవ్వు గుట్టించేది అనుకుంటాం, ఏది అసలు పరిచయం లేకపోతే. భాషాభిరుచి, ఇది ఇతివృత్తం. భాషాభిరుచి, ఎలుక పిల్లిని విందుకు పిలుస్తుంది. ఎలుక పిల్లిని విందుకు పిలుస్తుంది. పిల్లి వచ్చి అన్ని వంట ఆహార పదార్థాలన్నింటినీ అది కాస్త రుచి చూస్తుంది. అంతా రుచి చూసిన తర్వాత దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ విందుకు పిలిచిన ఎలుక పిల్ల కనిపిస్తుంది. వీటన్నిటికంటే అది రుచిగా ఉంటుంది కదని దాన్ని నోట కరుచుకుంటుంది. వెంటనే విందుకు పిలిచిన ఆ ఎలుక పిల్ల తల్లి ఎలుక దాన్ని ఒక రోకల బండతో కొడుతుంది. ఆ తర్వాత మిగిలిన ఎలుకలన్నీ కూడా వచ్చి కత్తులు, కటారులు, ఏటెలు పట్టుకొని దాని మీద దాడి చేస్తే అది పొదలోకి పోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందని బ్రాకెట్లో పెట్టి పిల్లలు ఊహించండి అన్నాడు. అది ఒక చక్కటి గేయం అన్నమాట. అంత్యానుప్రాసలతో అద్భుతంగా ఉన్నటువంటి గేయం. మీరు తర్వాత ఒకసారి పరిశీలించండి. అంత్యానుప్రాసలతో అద్భుతంగా ఉంటుందన్నమాట గేయం. ఎందుకు అన్ని అంత్యానుప్రాసలు ఇచ్చి ఎంత గేయాన్ని ఇచ్చారా అని అనుకుంటే భాషాభిరుచి. అది పాడేటప్పుడు ఆ ప్రాసలో భాష మీద అభిరుచిని కలిగించేటట్లుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి భాషాభిరుచి గుర్తుపెట్టుకోండి. ఎలుక విందు భాషాభిరుచికి సంబంధించింది, చాలా భిన్నమైంది. హాస్యం అనుకుంటాం, పిల్లల స్వభావం అనుకుంటాం, కాదు, భాషాభిరుచి. సీత ఇష్టాలు పాఠం ఏ ప్రక్రియలో ఉంది? ఇందాక కూడా ఒకసారి వస్తే చెప్పుకున్నాం. సీత ఇష్టాలు ప్రక్రియ ఏంది అన్నాడు. ఇతివృత్తం మీద ప్రక్రియ మీద తప్పనిసరిగా బిట్లు అడుగుతున్నాడు. సీత ఇష్టాలు ప్రక్రియ గేయ కథ, ఆత్మకథ, బుర్రకథ, హరికథ. పాఠ్యపుస్తకం మొత్తంలో ఒక్క చోట కూడా హరికథ లేదు. ఇప్పుడు అన్న వస్తే ఆప్షన్ జాగ్రత్తగా గమనించండి. హరికథ లేదు. గేయ కథలు చాలా ఉన్నాయి, ఆత్మకథలు 2 ఉన్నాయి. ప్రేరణ 1, సంఘం లక్ష్మీబాయి అనేటువంటి ఆవిడ సంబంధించినటువంటిది. కాబట్టి 2 ఆత్మకథలే ఉన్నాయి. బుర్రకథ 1 ఉంది, 7వ తరగతిలో ఉంది. సీత ఇష్టాలు బుర్రకథ గుర్తుంచుకోండి. సీత ఇష్టాలు బుర్రకథ గుర్తుంచుకోవడానికి నేను ఇంకొక చిన్న లాజిక్ చెబుతాను, గమనించండి. సీతాదేవి తెలుసు కదా, శ్రీరాముని యొక్క భార్య సీతాదేవి. రావణాసురుడు అరణ్యం నుంచి ఎత్తుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆర్తనాదాలు చేస్తుంది. అయ్యో, ఈ అరణ్యంలో రాముడు, లక్ష్మణుడు ఇలా జింక కోసమై వెళ్ళారు, వారు రాకముందు, వారు జాడ తెలియకముందే ఈ రావణాసురుడు ఎవడో రాక్షసుడు నన్ను తీసుకొని వెళుతున్నాడని ఆర్తనాదాలు చేసింది. జటాయు కనిపిస్తాడు. వెంటనే రావణాసురుడు, జటాయు హోరాహోరి యుద్ధం చేసుకుంటారు. బలవంతుడైనటువంటి రావణుడు జటాయు యొక్క రెక్కలను, కాళ్ళను తెగ నరుగుతాడు. నేల కూలుతుంది రక్తపు మడుగులో. నాకు తెలిసిన ఒకే ఒక ఆప్తమిత్రుడు కూడా కూలిపోయానే అనుకొని మహారోదనతో రోధిస్తూ ఉంటుంది. మహేంద్రగిరి పర్వతం మీద 5 వానర ముఖ్యులు, అంటే సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వారు ఏదో సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అప్పుడు వెంటనే తలుపున ఒక ఆలోచన వచ్చి తన కొన్ని ఆభరణాలను తీసి వస్త్రపు చెంగును చించి ఉత్తరయంలో కట్టి వారి మధ్య మూట, ఆ ఆభరణాల మూట పడేటట్టు విడుస్తుంది. అంటే రాముడు, లక్ష్మణుడు తనను వెతుక్కుంటూ వచ్చేటప్పుడు ఆ మూట చూపించి ఒకళ్ళు ఎవరో ఇట్లా ఆకాశయానంలో తీసుకొని పోవటం మేము చూసాం, ఒక స్త్రీని, రాక్షసుడు ఈ దిక్కున అని కనీసం గుర్తుపడతారని. అంత ఆపదలో కూడా తెలివిగా ఆలోచించిందంటే మంచి బుర్ర కలిగినటువంటిది అనమాట. ఎవరో సీత. సీత బుర్ర అమోఘమైనది. సీత బుర్ర కథ గుర్తుంచుకోండి. అందుకోసం చెప్పాను ఎంత అంత. ఇష్టమైతే కొనసాగించండి, లేకపోతే లేదు. 7 గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రాశాడు? గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రాశాడు? గోనబుద్ధారెడ్డి అనగానే మనకు వెంటనే మొట్టమొదటి గుర్తు రావాల్సింది ఏంటంటే రంగనాథ రామాయణం. గట్టిగా 4-5 పాయింట్లే ఉంటాయి ఆయన గురించి. అది లేకుండా ఇంతవరకు ఏ పరీక్ష జరగలేదంటే మీరు ఇంకా ఆలోచించుకోండి ఎంత ముఖ్యమైనదిగా భావించిస్తున్నాడు. కవి పరిచయంలోనే మళ్ళీ గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. ద్విపద రామాయణం. ఏ ఛందస్సులో ఉంది రామాయణం అంటే అది ద్విపదలో ఉంది. ద్విపద అనగానే 2 పాదాలు. 2 పాదాలు అనగానే ద్విపద లక్షణాలు తెలుసుకోవాలి. మళ్ళా నేను గత వీడియోలో చెప్పాను. E3S1 ఇంద్రగణాలు 3, ఒక సూర్యగణం. ప్రతి పాదానికి 2 పాదాలే ఉండేది. ప్రతి పాదానికి
ఇంద్రగణాలు 3 ఒక సూర్యగణంతో కొనసాగేటువంటిది అనమాట ద్విపద. రామాయణం అంటే మనకు తెలుసు కదా, 6 కాండలు. బాలకాండ మనకు 10వ తరగతిలో కూడా రామాయణం ఉపవాచకంగా ఇచ్చాడు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ. 6 కాండలే. ఎక్కడ వరకు అంటే 6 కాండలు. బాలకాండ నుంచి 6వ కాండ యుద్ధకాండ. ఎక్కడ వరకు రాశాడు? మొత్తం రాశాడు. యుద్ధకాండ వరకు రాశారు. ఎవరు యుద్ధకాండ వరకు రాసింది? గోనబుద్ధారెడ్డి. మరి ఇంకెందుకు అడిగాడు ఈ ప్రశ్న అంటే, ఉన్న 6 కాండలు బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు మొత్తం రాశాడు. యుద్ధకాండ కూడా రాశాడు. మరి ఏంది ఇందులో ప్రత్యేకత అంటే, సంస్కృతంలో 7వ కాండ కూడా ఉంటుంది, ఉత్తర రామాయణం అన్నట్లుగా. ఆ 7వ కాండని ఈయన కుమారులు కాచవిభుడు, విఠలనాథుడు, కాచభూపతి అంటారు. కాచవిభుడు, విఠలనాథుడు అనేటువంటి ఈయన కుమారులు ఉత్తరకాండను కూడా అనువదించారు. ద్విపదలోనే తండ్రి అనువదించినట్లే ద్విపదలో అనువదించారు. అందుకోసం ఈ ప్రశ్న వేశాడు. ఏమని? గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు అనువదించారని. లాస్ట్ దాకా అంటే యుద్ధకాండ దాకా అనువదించారు. మిగిలిన ఉత్తరకాండని కుమారులిద్దరూ ద్విపదలోనే దాన్ని కొనసాగింపుగా అనువదించారు. అది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. చాలాసార్లు అడిగాడు ఈ ప్రశ్న అడిగాడు. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించింది ఎవరన్నాడు. ఇక్కడ రంగనాథ రామాయణం అనే పేరు ఈయన కలవలేదుగా. గోనబుద్ధారెడ్డి కుమారులు కాచభూపతి, విఠలనాథుడు, వాళ్ళు ఉత్తర కాండను అనువదించారన్నమాట. రంగనాథ రామాయణం ఎందుకు పేరు వచ్చిందంటే, తండ్రి విఠల రంగనాథుడు. మీరు ఆ కవి పరిచయం చూస్తే 5 బిట్లు చేయొచ్చు. ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 8 పొట్లపల్లి రామారావు రచించిన కథల సంపుటి ఏది? చాలా మంచి ప్రశ్న. పొట్లపల్లి రామారావు. పొట్లపల్లి రామారావు అనగానే మనకి పొట్లం చీమల బారు, పాఠం పేరు చీమల బారు, కవి పొట్లపల్లి రామారావు. ఈయన రచించినటువంటి కథల సంపుటి ఏది? ఆయన రాసిన కథలన్నింటినీ ఒక పుస్తకంగా చేస్తే దాన్ని కథల సంపుటి అంటారు. ఆ పుస్తకం ఏమిటి అన్నాడు. జైలు, ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అన్నీ ఆయన రచనలే. కొత్త ఒక్కటి కూడా ఇవ్వాల. 4 ఆయన రాసిన రచనలే. కాకుంటే ఇందులో కథల సంపుటి ఏది అని ఇచ్చాడు. జైలు ముఖ్యమైనదిగా భావించండి. 2025 జనవరిలో 2-3 సార్లు అడిగిన ప్రశ్న ఇది. జైలు అనేటువంటిది ఎవరి కథల సంపుటి? పొట్లపల్లి రామారావు. పొట్లపల్లి రామారావు రచించిన కథల సంపుటి పేరేమిటి? జైలు. మరి ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు ఇవేమిటి అంటే అవి వచన కవితలు, కవితా సంపుటులు అన్నమాట. అవి కవితా సంపుటాలు. ఇవి ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు. ఆత్మవేదన అనే దాని నుంచే మనకిచ్చింది ఏ పాఠం? చీమల బారు అనేటువంటి పాఠం. ఆత్మవేదన అనేటువంటి దాన్నే మనకి ఇచ్చినటువంటి పాఠం అన్నమాట. 9 కాబట్టి ఇది జవాబు జైలు, గుర్తుంచుకోండి. 9 ప్రముఖ శతావధానిగా పేరు పొందిన కవి ఎవరు? ప్రముఖ శతావధానిగా పేరు పొందిన కవి పక్కి వెంకట నరసింహ కవి, టివి నారాయణ, సిరసినహల్ కృష్ణమాచార్యులు, కౌకుంట్ల నారాయణ రావు. కౌకుంట్ల అనగానే మనకు ఒక పేరు గుర్తు రావాలి. మీకు గుర్తుందో లేదో, గతంలో నేను చెప్పాను. కవులు బిరుదులు అనే సందర్భంలో చెప్పాను. కవులు శతకాలు అనే సందర్భంలో చెప్పాను. అందరూ శతకాలు రాసిన వాళ్ళే, 4 కూడా. కౌకుంట్ల అనగానే కోముట్లు అనేటువంటి పదం గుర్తొస్తుంది. అంటే దగ్గరగా ఉంది కాబట్టి, అంతే, అంతకుమించి వేరేమి లేదు. కోముట్లు అని వస్తుంది. కోముట్లు అనగానే వాళ్ళ తనయులందరిని కూడా వ్యాపార దిగ్గజాలుగా వారికి సహజ నైపుణ్యాలు కలిగి ఉంటారు అని చెప్పే సందర్భంలో తనయులందరూ అని చెబుతూ ప్రభు తనయ శతకం కౌకుంట్ల అని చెప్పాను. టివి నారాయణ భవ్య చరిత శతకం. అలాగనే సిరిసినహల్ పక్కి వెంకట నరసింహ కవి కుమారి శతకం. సిరిసినహల్ శిరస్సు తల వంటివాడు, భారతదేశానికి తల వంటివారు గాంధీ తాత. కాబట్టి గాంధీ తాత శతకకర్త సిరిసినహల్ కృష్ణమాచార్యులు వారు. ఈయన ప్రముఖ శతావధాని. వీళ్ళ ముగ్గురులో శతావధానం చేసిన వ్యక్తి ఈయన ఒక్కడే, శతావధాని. ఈయనకు బిరుదు కూడా ఒకటి ఉంది, అభినవ కాళిదాస్ అనే బిరుదు కూడా ఉంది. కాబట్టి ఇది సరైన జవాబు. తర్వాత 10వ ప్రశ్న. క్రింది వారిలో
దిగంబర కవి ఎవరు? దిగంబర కవి గుర్తుంచుకోండి. ప్రతి టెట్లో, ప్రతి సంవత్సరం అడిగే టెట్లో తప్పనిసరిగా ఒక 3-4 సెషన్లో ఉంటుంది ఈ ప్రశ్న. దిగంబర కవి ఎవరు? ఏ కులం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది. చెరబండరాజు కౌకుంట్ల కాదు, రాయప్రోలు కాదు, దాశరథి కాదు, చెరబండరాజు. దిగంబర కవి అనగానే దిగంబర చెరబండ, దిగంబర చెరబండ. చెరబండరాజు అసలు పేరేమిటి? దిగంబర కవిగా మారిన తర్వాత ఆయన పేరు అన్నమాట ఇది చెరబండరాజు. అసలు పేరేంటి? బద్దం భాస్కరరెడ్డి. బద్దం భాస్కరరెడ్డి గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైనది. చెరబండరాజు అసలు పేరేమిటి అని 2-3 సార్లు అడిగాడు. దిగంబర కవి ఎవరని 2-3 సార్లు అడిగాడు. తర్వాత ఆరుట్ల కమలాదేవి అసలు పేరు. ఇది కూడా గత జనవరిలో 2025 జనవరిలో అడిగిన టెట్లో 2-3 సార్లు అడిగినటువంటి ప్రశ్నే. ఎక్కువ ప్రశ్నలు తరచుగా అవే రిపీట్ అవుతుంటాయి. కారణం ఏందో మనందరికి తెలిసిందే. ఆరుట్ల కమలాదేవి అసలు పేరేమిటి? ఒకటే గుర్తు, ఆరుట్ల. ఆరు రు రు రెండో అక్షరం. రు అనంగానే రుక్మిణి, ఇంకంతే. జానకి, లక్ష్మీబాయి, గౌరీ వీళ్ళందరూ మనకు వచ్చిన వాళ్లే పాఠ్యాంశాలు అక్కడక్కడ. కానీ ఆరుట్ల, ఆరు రు రుక్మిణీదేవి. రుక్మిణి గుర్తుంచుకోండి. రుక్మిణి కొడుకు విప్లవం అని పేరు పెట్టింది. చదువుకోకపోయినా భర్త సహాయం చేత, భర్త ప్రోత్సాహంతో చదువుకొని ఉద్యమాలను నడుపుతూ తుపాకీ పెట్టినటువంటి స్త్రీ రుక్మిణి. ఆరుట్ల కమలాదేవి అసలు పేరు రుక్మిణి. వివాహ వేదిక మీదే ఆరుట్ల కమలాదేవి అని పేరు గడిస్తుందన్నమాట. సరే, ఉపవాచకం ఒకసారి ప్రయత్నం చేయండి పరిశీలించడానికి. జక్కులు అనే తెలుగువారు అనే తెగవారు, జక్కులనే తెగవారు ఆడుతూ పాడుతూ చేసే ప్రదర్శన కళ ఏది? జక్కులు అనగానే యక్షగానం ఒక్కటే, బుర్రకథ కాదు. బుర్రకథలు ఏముంటాయి? ఒక కథకుడు ఉంటాడు, 2 వంతలు ఉంటారు, అంతే. కథకుడు, వంతలు. కథకుడి చేతులు తంబురు ఉంటుంది, వంతల చేతులు డక్కీలు ఉంటాయి. దాటినే బుర్రలని. కథకుడి చేతిలో బుర్ర అంటారు దాన్ని, తంబుర లేదా బుర్ర. డక్కీలు వంతల చేతిలో. సీత ఇష్టాలు పాఠ్యాంశం. అందులో పాత్రలు కూడా తెలుసుకోండి, ఇతివృత్తం కూడా తెలుసుకోండి. బుర్ర కథ అంటే దేని గురించి అనుకుంటున్నాం? ఆడపిల్లల చదువు గురించి. చదువు మానేసిన ఇంటికాడ కూర్చున్న సీతని శ్రావణి అనే టీచరు బడికి పిలిపించి ప్రయోజకురాలను చేస్తే మండల అభివృద్ధి అధికారి MDO అవుతుందన్నమాట. అది దాని యొక్క నేపథ్యం. అందులో తల్లిదండ్రులకి ముగ్గురు పిల్లలు, పెద్ద అమ్మాయి సీత. ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటో బుర్ర కథా రూపంలో చెప్పబడింది అనమాట. కాస్త గమనించండి. కాబట్టి ఇది కాదనమాట. జక్కులు అనేటువంటిది యక్షగానం. గత టెట్లో కూడా అడిగాడు. ఏమ్యాదుల యందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి ఎలా అవుతుంది? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న, డిఎస్సిలో అడగదగిన ప్రశ్న. ఆప్షన్స్ అవి కాదులే కానీ ఆప్షన్స్ కాస్త వెరైటీకి ఇచ్చాడు, కానీ చక్కగా అడగదగినటువంటి ప్రశ్న. ఏమ్యాదుల యందు ఇత్తునకు లేదా ఏమ్యాదుల ఇత్తునకు సంధి అచ్చుపరమైతే సంధి ఎలా అవుతుంది అన్నాడు. తెలుగులో మొట్టమొదటి చెప్పుకునే సంధులు 3: అత్వసంధి, యత్వసంధి, ఉత్వసంధి. సూత్రాలు కూడా కన్ఫ్యూజ్ అనమాట. అత్తునకు సంధి బహుళమా వైకల్పికమా నిత్యమా? ఇత్తునకు సంధి బహుళమా వైకల్పికమా నిత్యమా? ఉత్తునకు సంధి ఇట్లా. కాబట్టి అది తెలియాలి. ఇంతకీ అత్తు అంటే తెలుసు కదా, మనం సంధులు చెప్పుకున్నాం. గతంలో 2 వీడియోలు చేశాను, సుమారుగా 5 గంటల పాటు వచ్చిందనమాట 2 వీడియోలు. హ్రస్వ ఎకారం, హ్రస్వ ఉకారం, హ్రస్వ అకారం. అత్తు అంటే హ్రస్వం అంటే మొదటిది అని అర్థం. మొదటి ఊ. ఇక్కడ సూత్రం అడిగాడు. ఇత్తునకు సంధి అచ్చుపరమైతే సంధి ఏమవుతుంది అని. తప్పకుండా జరుగుతుంది. దానికి ఇంకొక పేరు ఏంటంటే నిత్యం. తప్పకుండా జరిగిద్ది. సంధి జరగదంటే నిషేధం. సంధి వైకల్పికం జరుగుతుంది, జరగదు. 2 రూపాల్లో ఉంటుంది. లోపిస్తుంది. ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన ఆప్షన్. ఇంతకీ దీనికి ఎట్లా గుర్తించడం అంటే, నేను ఒక చిన్న కోడ్ రాస్తాను, గమనించండి. నేను సందుల్లో కూడా చెప్పాను, 1 నిమిషంలో అయిపోతుంది. అంబ దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. అంబ దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఇది కోడు. అంబ
అత్వ సంధి బా బహుళం. అత్తునకు సంధి, అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళం. అంబ అంటే ఆ అంటే అత్వ సంధి, బా అంటే బహుళం, అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళం. 20 ఈ అంటే యత్వ సంధి, వై అంటే వైకల్పికం. ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికం. ఉన్నాయి ఉన్నాయి, ఊ అంటే ఉత్వ సంధి, నా అంటే నిత్యం. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం. గుర్తుంచుకోండి, ఈ చిన్న కోడ్ తెలుసుకుంటే మొత్తం గుర్తుండిపోతాయి, ఈ కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. ఆప్షన్స్ సరిగా ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది, కానీ కాస్త కన్ఫ్యూజ్ చేసి అటు ఇటు ఆప్షన్స్ మళ్ళీ గుర్తించండి, జతపరచండి అంటే మాత్రం జాగ్రత్త. గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పండి, ఏమ్యాదుల యందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి ఎలా జరుగుతుంది? వైకల్పికం. ఇది జవాబు. తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా జరగడం నిత్యం. నిత్యం అంటే దేనికి సంబంధించి? ఇదిగో ఉత్తునకు సంధి నిత్యం. సంధి జరగదు, జరగదంటే ఏంది? నిషేధం, అది ఎడాగము అవుతుంది. సరే, క్రింది వాణిలో సామెతను గుర్తించండి. క్రింది వాణిలో సామెతను గుర్తించండి. 1 నాగుబామంత కోపం, జర్రిపోతంత పిరికి. పాముల్లో పిరికి పాము అంటుంది, జర్రిపోతు పాముని. శబ్దం అవ్వగానే అసలు ఎంత వేగంగా పారిపోతుందో. చీకు చింత, తల ప్రాణం తోక్కొచ్చినట్టు, పొయ్యిలో ఉప్పేసినట్లు. ఇందులో ఒకటే ముద్దు గుర్తు, కాస్త పొడవుగా ఉండేవన్నీ కూడా సామెతలు. అన్ని సందర్భాల్లో కాదు, కానీ ఎక్కువ సందర్భాల్లో మనం అర్థం కానప్పుడు అట్లా కాస్త ఆప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాగుబామంత కోపం, జర్రిపోతంత పిరికి. ఇక డైరెక్టే తీసుకుంటాడు అనమాట. నాగుబామంత కోపం అంటే ఎక్కువ కోపం, ఎక్కువ పిరిగితనం ఉండేటువంటిది అని అర్థం. నాగుబామంత కోపం ఉంది, జర్రిపోతంత పిరికి ఉంది, కోపం ఉంది, పిరిగితనం కూడా ఎక్కువే ఉంది అని చెప్పడానికి ఉపయోగించింది. డైరెక్ట్ అదే లక్షణాలు. ఒక వ్యక్తికి కోపం ఉండి పిరికితనం కూడా ఉంది కాబట్టి ఉన్నది ఉన్నట్లే, ఆ పెద్ద ఏం మార్పు చేయాల, అది సామెత. చీకు చింత అంటే చీకు చింత, ఏ బాధలు లేకుండా హాయిగా జీవించేటువంటి సందర్భంలో ఉపయోగించే జాతీయం. చీకు చింత, బాధలేమి లేకుండా హాయిగా జీవించడం, సుఖంగా బ్రతకడం, ఇలాంటి అర్థాల్లో ఉపయోగించే జాతీయం అది. తల ప్రాణం తోక్కొచ్చినట్టు, ఎంతో ప్రయత్నం, ఎంతో కష్టంతో కూడినది, ఎంతో ప్రయత్నం చేయగా కూడినది. తల ప్రాణం తోక్కొచ్చినట్టు, అమితమైన కష్టం అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది. పొయ్యిలో ఉప్పేసినట్లు, పొయ్యిలో ఉప్పేస్తే ఏమైంది? చిటపట్లాడిద్ది, అది కూడా కోపమే. చిటపట్లాడటం, చిరుబురులాడటం, కోపపడటం అనే సందర్భంలో గయ్యిన లెగవటం, చాలా పదాలు తీసుకోవచ్చు జాతీయాలకి. కాబట్టి ఇది కూడా జాతీయమే. ఎటొచ్చి నాగుబామంత కోపం, జరిగిపోతంత పిరికి. 7వ తరగతిలో తెలంగాణ జాతీయాలనే పేరుతో ఒక పట్టిక ఇచ్చాడు. ఆ పట్టికలో డైరెక్ట్గా అనమాట ఇది. ఒకసారి అది గమనించండి. వెరవు అనే పదానికి నానార్థాలు. వెర్రవు అనే పదానికి నానార్థాలు ఉపాయం, విధం, వశం. జవాబు ఇది. నానార్థాలు జాగ్రత్త, డేంజరస్. ఎందుకంటే మనం భాష మీద పట్టుంటే తప్ప అవి గుర్తించలేమని చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. ఉపాయం, విధం, వశం. కటువు, చేదు, విషం కాదు. కెరటం, అల, తరంగం కాదు. ఇది చూడండి, కెరటం, అల, తరంగం 3 ఒకటే కదా, పర్యాయ పదం ఇది. అసలు మనం కొన్నిసార్లు అట్లా కూడా గమనించకుండా అదే జవాబు అనుకుంటాం. నానార్థం అడిగాడు వాడు, పర్యాయ పదాలు ఇచ్చాడు 3. కెరటం అన్నా, అలన్నా, తరంగం అన్నా మొత్తం ఒకటే. కృషి, హేమం, రశ్మి కాదు. ఉపాయం, విధం, వశం ఇది జవాబు. పంచాస్యం పదానికి పర్యాయ పదాలు. ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేవి పర్యాయ పదాలు. పంచాస్యం, ఆస్యం, పంచాస్యం. కేసరి, మృగరాజు, సింహం 3 ఒకటే. కేసరి, మృగరాజు, సింహం. రైట్. కూర్మం, కమటం, తాబేలు 3 ఒకటే. కూర్మం అన్న, కమటం అన్న, తాబేలు అన్న పర్యాయ పదాలే. మీనం, మత్స్యం, జషం. జషం చాలా ముఖ్యమైనది, గుర్తుంచుకోండి, ఎప్పుడు వినం మనం అందుకు. మీనం, మత్స్యం, జషం సరైన పర్యాయ పదాలే. కోతి, వానరం, మర్కటం 3 సరైన పర్యాయ పదాలే. అంటే వేటికి వాటికి సరైనవి. అయితే ఇక్కడ మనకు విషయం ఏంటంటే పంచాస్యం అనే దానికి సరైనటువంటి పర్యాయ పదాలు ఏమిటి అని అర్థం. ఇంతక పంచాస్యం అంటే ఏందో తెలియాలి. అట్టెన్ము పంచాస్యమౌన అంటాడు శతకకర్త. అట్టెన్ము పంచాస్యమౌన,
గాజుం పోస అనర్ఘరత్నమగున రాయంచ కాకంబు రాయంచావున అని ఒక పద్యంలో చెబుతాడనమాట. అంటే గాజులు వజ్రం అవుతుందా, కాకి రాజహంస అవుతుందా, దున్నపోతు సింహం అవుతుందా, ఎలాంటి అనమాట. పంచాస్యం అంటే మనకు ఆ పద్యంలో వచ్చింది. అసలు వ్యుత్పత్తి అర్థం చాలా ముఖ్యమైనది ఇది. పంచాస్యం, హాస్యం అంటే ముఖం అని అర్థం. ఆననం అన్నా ముఖమే. పంచాస్యం అంటే వెడల్పాటి ముఖం కలిగినది అని అర్థం. వెడల్పాటి ముఖం కలిగినది ఎవరు? సింహం. కేసరి, కేసరి అంటే మళ్ళీ ఉత్పత్తి అర్థమైంది, కేసరములు కలది. కేసరములు అంటే జూలు కలిగింది అని అర్థం. మృగరాజు, జంతువులన్నిటికీ రాజు సింహం. కాబట్టి దీనికి సరైన జవాబు పంచాస్యానికి కేసరి, మృగరాజు, సింహం అవి పర్యాయ పదాలు. అలాగనే పంచాస్యం అనే దానికి వ్యుత్పత్తి అర్థం ఏంటంటే వెడల్పాటి ముఖము కలిగినది అని అర్థం. కేసరి అనే దానికి వ్యుత్పత్తి అర్థం ఏంటంటే కేసరములు కలది, జూలు కలది, సింహం అని అర్థం. సరే, నుడుగులు అర్థం ఏమిటి? నుడుగులు అంటే మాటలు. నుడుగులు అంటే మాటలు. చాలా పరిచయం లేని పదంలాగా ఉంది, గమనించండి. నుడుగులు మాటలు. ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఎలా అంటారు? మంచి ప్రశ్న. ఒక వర్ణం స్థానంలో ఒక అక్షర స్థానంలో మరొకటి వచ్చి చేరిద్ది. ఒక వర్ణం స్థానంలో మరొకటి వచ్చి చేరితే సందుల్లో చెప్పుకున్నాం. ఏకాదేశం, ఆదేశం, బహుళం, నిత్యము. నిత్యము కాదు, బహుళము కాదు. మనం అనుకుంటాం అసలేం తెలియకపోతే ఒక వర్ణం స్థానంలో ఇంకోటి వస్తుందంటే అబ్బో ఇదేదో బహుళం అయి ఉంటుందేమో అని అనుకుంటాం, లేదా ఏకాదేశమేమో అనుకుంటాం. రెండు పదాలు గుర్తుండాలి. ఒకటి ఆదేశం, రెండు ఆగమం. గుర్తుంచుకోండి, ఆదేశం, ఆగమం. ఆదేశం అంటే ఆర్డర్. ఆదేశం, శం ముద్దు గుర్తు చెప్పాను సందుల్లో. ఆదేశం శత్రువు, ఆగమం మిత్రువు, మిత్రుడు. శత్రువులాగా వచ్చేది ఆదేశం, మిత్రుడులాగా వచ్చేది ఆగమం. శత్రువు వస్తే ఒకడు వెళ్ళిపోవాల్సిందే. 10 మందిలో 10 మంది ఉన్న చోట ఒక శత్రువు వస్తే 10 కుర్చీలు ఉన్నాయి. శత్రువు వచ్చాడు అనుకో, 10 కుర్చీలు ఉన్నాయి, 10 మంది కూర్చొని ఉన్నారు. శత్రువు వచ్చాడు అనుకో, ఒకడిని తీసేసి వాడు కూర్చుంటాడు. ఒక వర్ణం స్థానంలో మరొకటి వచ్చి చేరితే, ఒక స్థానాన్ని లేపి నువ్వు ఖాళీ చేయని చెప్పేసి వాడిని లేపి శత్రువు వస్తే కూర్చుంటాడు. అది ఆదేశం. అదే ఫ్రెండ్ అయితే అటు జరుగురా బాబాయ్ అంటాడు. అది ఆగమం. గుర్తుంచుకోండి, అక్షరాలన్నీ అలాగనే ఉంటాయి, కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరుతుంది. అది ఆగమం. ఒక అక్షర స్థానంలో ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడం, లేదా ఒక వర్ణాన్ని తొలగించి వేరొక వర్ణం రావడం. ఒక అక్షరాన్ని తొలగించి, గుర్తుంచుకోవాలి పదం, 2 నిర్వచనాలు ఇచ్చాడు మనకి పాఠ్యపుస్తకాల్లోనే. ఒక వర్ణాన్ని తొలగించి వేరొక వర్ణం రావటం, తొలగించి ఇంకోటి రావటం. శత్రువులాగా. శత్రువు అదేంటిది? ఆదేశం. శం, శ అంటే శత్రువు అని గుర్తుంచుకోండి ముద్దు గుర్తు కోసం. ఆగమం, ఆగమం. మా అంటే మిత్రువు, ఫ్రెండ్. వాడు వచ్చినప్పుడు ఎవరు వెళ్ళరు, వీడు కూడా మధ్యలో వచ్చి కూర్చుంటాడు అంతే. అది. కాబట్టి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు. గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైన ప్రశ్నగా భావించండి. ఇందాక చెప్పిన 3 సందులకు సూత్రాలు ఇదొకటి, ఆదేశం, ఆగమం. మీకు ఇంకా వివరంగా చెప్పొచ్చులే కానీ పదాలు. ఇప్పుడు ఉదాహరణకి చిగురు ప్లస్ ఆకు, చిగురు ప్లస్ ఆకు, చిగురు టాకు, మధ్యలో టా వచ్చింది కొత్తగా. అన్నీ ఉన్నాయి, కొత్తగా టా వచ్చింది ఫ్రెండులాగా. అది ఆగమం. టొగాగమ సంధి, టొగాగమ సంధి. బాలింత ప్లస్ ఆలు, బాలింత రాలు, రా కొత్తగా వచ్చి చేరింది. ఆగమం. అన్నీ ఉన్నాయి, బాలింత ఉంది, ఆలు ఉంది, రా వచ్చి చేరి బాలింత రాలు అయింది. అన్నీ ఉండి కొత్తగా ఒక అక్షరం ఆగమంగా వచ్చింది. రుగాగమ సంధి. ఆగమ సంధులు, ఆదేశ సంధులు ఉన్నాయి కదా. సరే, ఇంకా అంతకుమించి వివరణ వద్దు, మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది 2వ పేపరు. మరి యొక్క పేపర్తో ఇంకొన్ని ప్రశ్నలను, అంటే
కంటెంట్కి సంబంధించి 18 ప్రశ్నలు చొప్పున ఇచ్చాడు కాబట్టి ఇంకొక 18 ప్రశ్నలు మరి ఒక వీడియోలో తెలుసుకుందాం. మంచిగా వీటిని ఒకసారి మీరు ఒకవేళ నేను చెప్పేది కాస్త ఎందుకంటే నా బోధనా పద్ధతి చాలా స్లోగా ఉంటుంది కాబట్టి మీరు యూట్యూబ్ కూడా చక్కగా అవి కూడా కల్పించాడు కదా, ఫార్వర్డ్ కూడా అంటే స్పీడ్ పెంచుకోవడానికి ఇచ్చాడు, అట్లా కూడా వినొచ్చు. స్వల్పంగా వినాలంటే అసలు కాదుకూడదు అనుకుంటే ఫస్ట్లో గ్యాప్ ఇచ్చాను బోర్డు కనిపించడానికి, స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకున్నా సరిపోతుంది. ధన్యవాదాలు.